వైఎస్ఆర్సీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? వైసీపీ క్యాడర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్నారా? వైసీపీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారా అంటే అవును అనేటువంటి సమాధానమే ఎక్కువగా వినపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్సీపీలో ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని వైసీపీ క్యాడర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి మాటని వైసీపీ క్యాడర్ లెక్క చేయట్లేదు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ వైసీపీలో ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏ పార్టీలోనైనా లీడర్ సక్రమంగా ఉన్నంత కాలమే ఆ పార్టీ మనుగడ ఉంటుంది. లీడర్ నిర్ణయాలకి క్యాడర్ మనోభావాలకి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గందరగోళం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి సిచ్యువేషనే ఉన్నట్టు తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ఏంటి అని అంటే, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 27 అలాగే జనవరి 3వ తారీఖున కొన్ని కార్యక్రమాలకి పిలుపునిచ్చారు. ఆ మేరకు జిల్లాలకు సంబంధించి కొంతమంది లీడర్ని పిలిచి ఆయన రివ్యూ సమావేశాలు పెడుతున్నారు. అలాగే కొన్ని ప్రాంతాలకి ఆయా ప్రాంతాల్లో ఉన్న లీడర్లకు కూడా సమాచారం ఇస్తున్నారు. ఈ జిల్లాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్లు పెడుతున్నప్పుడు ఆయన క్యాడర్ నుంచి కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అంటే డైరెక్ట్గా ఆయన కనిపించబోయినప్పటికి కూడా ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు, ఆ మాటలను బేస్ చేసుకొని సోషల్ మీడియాలో లేదంటే మెయిన్ మీడియాలో లేదంటే వెబ్సైట్లో వస్తున్నటువంటి న్యూస్ని కనుక గమనిస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఏదైతే ఉందో దానికి రివర్స్గా క్యాడర్ ఉన్నారని చెప్పి అర్థమవుతుంది మనకి. అసలు ఎందుకు పిలుపునిచ్చారు ఆయన? డిసెంబర్ 27వ తారీఖున ఆయన ఎందుకు పిలుపునిచ్చాడు? విద్యుత్ ఛార్జీలు పెంపుకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అనేది ఆయన ఇచ్చినటువంటి పిలుపు. అది రివ్యూ మీటింగ్లో చెప్తున్నారు. చెప్పిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటుంది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 అధికారంలో ఉన్నప్పుడు ఈయన దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచారు, పెట్రోల్ ఛార్జీలు పెంచారు, డీజిల్ ఛార్జీలను పెంచాడు. ఈయనేమో సర్దుబాటు ఛార్జీలు అని చెప్పేసి జనాల మీద కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఇప్పుడు అదే అంశం మీద మనం వెళ్ళి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జీలను, విద్యుత్ ఛార్జీలను పెంచబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం నిరసనలు వ్యక్తం చేస్తే పబ్లిక్ రివర్స్ అవుతారు కదా అనేటువంటి అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తం చేసుకుంటున్నారు పరస్పరం. దాని మీద సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది. ఏంటి, యాజ్ పర్ ది మీకు మన రియాలిటీస్ తీసుకుంటే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కానీ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కానీ వీళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఒక ప్రపోజల్స్ పంపించారు. ఇంధన శాఖ ఎవరికి? ఏపీఈఆర్సీకి పంపించింది. ఈ ఏపీఈఆర్సీ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్. దీనికి ఏపీఈఆర్సీ పంపించింది. ఏం పంపించింది? మేము ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద 11,000 కోట్ల రూపాయలు 2022-23, 2023-24లో 8,000 కోట్ల రూపాయలు వెరసి 20,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల కింద జనం నుంచి వసూలు చేయడానికి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి డిస్కమ్స్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఈఆర్సీ దగ్గర ఉన్నాయి. ఈలోపు అప్పుడు ఏం చేసింది? 9,000 కోట్లకు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే ఈలోపు ఎలక్షన్ వచ్చాయి. ఎలక్షన్ వచ్చినట్టు క్రమంలో అది పెండింగ్లో ఉంది. ఆ ప్రపోజల్స్ ఎప్పుడు ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. 2023-24లో 23-24లో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి. ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఈఆర్సీకి ఈ లెటర్స్ పంపించింది. సర్దుబాటు ఛార్జీల కింద ప్రజల మీద మేము అంటే ప్రజల మీద ఛార్జీలు పెంచి వసూలు చేసుకోవాలి, లేదంటే డిస్కంలు మునిగిపోతాయి, మీరు ఇంధన ఛార్జీలు పెంచుకునేదానికి మాకు అనుమతి ఇవ్వండి ఈఆర్సీకి అప్లై చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు. మరి ఆ ప్రపోజల్స్ అప్పుడు 20,000 కోట్లు, సుమారుగా 20,000 కోట్లు పెంచమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రపోజల్స్ ఈఆర్సీకి పంపిస్తే, ఇప్పుడు ఈఆర్సీ ఏం చేసింది? ప్రజెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేసింది? ఇప్పుడు ఆ 20,000 కోట్లు కాదు 9,000 కోట్ల రూపాయలు వసూలు చేయండి
సర్దుబాటు ఛార్జీల కింద అని చెప్పి అనుమతి ఇచ్చింది ఈ ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. సో ఈ 9,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల కింద జనం దగ్గర నుంచి వసూలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు పెంచబోతున్నారు. సో కాబట్టి మీరందరూ రండి, ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను ఎలక్ట్రిక్ ఛార్జీలు పెంచను అని చెప్పేసి అనుమతి ఇచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ బిల్లుల్లో సర్దుబాటు ఛార్జీల కింద డబ్బులు చేయడానికి సిద్ధమవుతున్నాడు చంద్రబాబు నాయుడు, మీరు అందరూ రండి మనం అడ్డుకుందాం అని చెప్పి పిలుపునిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు వెనక ఏముంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లకు తెలుసు, లీడర్లకు కూడా తెలుసు. దాంతో ముఖ్యమంత్రి తెలుసుకుంటున్నారు, ఇది ఆయనే కదా 20,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల కింద మేము జనం దగ్గర వసూలు చేస్తాం, పర్మిషన్ ఇవ్వని చెప్పి ఏపీఆర్స్కి అప్లై చేసింది. దాన్ని వేసేసుకుని 9,000 కోట్ల రూపాయలు వసూలు చేయండి అని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్కి అనుమతి ఇచ్చింది. అసలు దీని మూలాలు ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కదా. జగన్మోహన్ రెడ్డి గారు 20,000 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి అనుమతి ఇవ్వమని చెప్పి ఆయన ప్రభుత్వం లెటర్ రాస్తే ఈఆర్సీకి, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఈఆర్సీ. దీంట్లో చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏముంది దీంట్లో? ఆ లెటర్ని క్యాన్సిల్ చేయమని కోరొచ్చు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ లెటర్ని క్యాన్సిల్ చేయమని కోరుతుందా లేదా అనే తర్వాత సంగతి. అసలు ఈయన పిలుపునివ్వడం తప్పు కదా, ఈయన పిలుపునివ్వడం తప్పు కదా. ఈయన చేసిన పని 20,000 కోట్లు. మరి ఆయన చెప్పిన ప్రకారం ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే 20,000 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి సిద్ధపడి ఉండేవాడేగా. ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా ఇప్పుడు బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ నాయకుడు ఉన్నా అల్టిమేట్గా బలేది ప్రజలే. అయితే ఎంత బలవుతారు, ఏ స్థాయిలో బలవుతారు అనేది వ్యత్యాసం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత బలి అవుతాము, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత బలి అవుతాం, ఇదే వ్యత్యాసం. అంతే తప్ప ప్రజల్ని బలి తీసుకోకుండా ప్రభుత్వాలు ఏవి కూడా పరిపాలన చేయలేవు, వాళ్ళ మీద భారం వేయకుండా. ఇది సత్యం. ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల మీద భారం వేసే ఉంటారు. అయితే ఆ భారం ఏ మోతాదులో పెంచుతారు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఏం చేశాడు? అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరెంటు, పెట్రోల్, డీజిల్ ఛార్జీలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేశాడు కదా. ఆయన ఇచ్చిన తర్వాత తగ్గించాడా? పోనీ పెంచాడు కదా తగ్గించకపోగా. అంటే వీళ్ళు ఎలక్షన్ ముందు ఒకటి చెప్తారు, ఎలక్షన్ తర్వాత ఇంకోటి చెప్తారు. ఇప్పుడు ఆయన డిసెంబర్ 27వ తారీఖున పిలిపించాడు. దాని మీద వీళ్ళే ఆయన సొంత క్యాడర్ రివర్స్ అవుతున్నారు. నువ్వు చేసిందే కదా, నువ్వు చేసిన దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా పోరాడదాం రమ్మంటారు ఏంది అని చెప్పి వాళ్ళ ఇది. ఇంకోటి ఏంది, జనవరి 3వ తారీఖు ఏం పిలిపించాడు? అమ్మఒడి వచ్చేసిండేది ఈ పాటికి నేను ఉన్నట్టయితే, ఈయన చంద్రబాబు నాయుడు గారేమో అమ్మకి వందనం పేరుతో డబ్బులు వేస్తానన్నాడు, ఇంతవరకు వేయలేదు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ దానికి సంబంధించి, అలాగే రైతు రుణాలకు సంబంధించి వీటన్నిటి మీద మనం పోరాడదాం, జనవరి 3వ తారీఖున కలెక్టరేట్లో ముట్టడి అని చెప్పి ఒక పిలుపునిచ్చాడు. దానికి ఏమంటున్నారు, నువ్వు 2019లో అమ్మఒడి అని చెప్పావు కదా, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 2020లో కదా నువ్వు వేసింది అమ్మఒడి. మరి వీళ్ళు వచ్చి 6 నెలలే కదా, వీళ్ళు 2024లో అధికారంలోకి వచ్చారు. 25 జనవరిలో వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా 25లో వేస్తామని. మరి నువ్వు ఇప్పుడు ధర్నా ఎందుకు పెడుతున్నట్టు? ఆల్రెడీ అనౌన్స్ చేశారు వాళ్ళు. అలాగే ఉచిత బస్సు అన్నాడు, అది పెట్టలేదు అని చెప్పి మేము నిలదీద్దాం రమ్మంటున్నాడు. ఉచిత బస్సు సంక్రాంతికి పెడతామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మీరు ఎందుకు పిలుపునిచ్చారు అని చెప్పి తలలు పట్టుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్. రివర్స్ అవుతుంది. అందుకే చెప్పేది, లీడరు ఎప్పుడైనా సరే ఆ క్యాడర్ మనోభావాలు ఎలా ఉన్నాయి తెలుసుకున్న తర్వాత పిలుపునివ్వాలి. ఇప్పుడు ఈయన పోయి ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన 4వ రోజు పోయి రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పి ఢిల్లీలో ధర్నా చేశాడు. ఇప్పుడు ఈ తన పిలుపులు ఇస్తుంటే తలబొట్టుకుంటున్నటువంటి పరిస్థితి, రివర్స్ అవుతున్నారు క్యాడర్. సో మేము రాలేము అని చెప్పి కొంతమంది ఆడుండేటువంటి క్యాడర్కి పోయి మీరు రాండి అంటే ఈ మాట చెబుతున్నారంట. సో మేము రామయ్యా మీకు దండం అని చెప్పి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కోటరీకి అని చెప్పి తెలుస్తుంది. అంటే ఇది రివర్స్ షాక్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.